49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిన్న ఒక లంబోర్గినీ కారు ప్రమాదానికి గురైంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మద్యం తాగి అతివేగం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. ఆ కారు ఎవరిది అని ఆరా తీస్తే కేకే మిశ్రా, మనందరికీ తెలిసిందే, బన్షీదార్ టొబాకో అధినేత ఆయన, టొబాకో సామ్రాజ్యం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైనా పాన్ షాప్కి వెళ్ళారంటే ఒక 70% ప్రోడక్ట్స్ ఈ కంపెనీ నుంచే సప్లై అవుతూ ఉంటాయి. అంటే అంత పెద్ద కంపెనీ టొబాకోకు సంబంధించి. ఈ కారు నడిపింది తన కొడుకు శివం మిశ్రా. అయితే ప్రమాదం జరిగిన తీరు ఎలా ఉందంటే చాలా వేగంగా వచ్చి అతను గుద్దితే ఒక మన రాయల్ ఎన్ఫీల్డ్ బండి నడిపే వ్యక్తి దానిపైనుంచి ఎగిరి 10 అడుగుల పైనుంచి పడ్డాడు. నెక్స్ట్ ఇంకొక 5-6 అలాంటి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అండ్ ఇతని కారు కూడా ప్రమాదానికి గురైతే వెంటనే వెనకాల నుంచి తన బౌన్సర్స్ రావడం, కారు అద్దాలు పగలగొట్టి ఆ అబ్బాయిని సేఫ్గా తీసి తరలించారు. ప్రజెంట్ ఆ పిల్లోడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అండ్ ఈ కేసు గురించి అందరూ ఏం మాట్లాడుకోవాలి, ప్రమాదం ఎవరికి జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, కోలుకున్నారా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే కంప్లీట్ సినారియోని డైవర్ట్ చేశారు ఒక కార్ నెంబర్ పైకి. ఆ కార్ మీద ఉన్న నెంబర్ 4018. ప్రజెంట్ ఇంటర్నెట్ అంతా ఇదే చర్చ అనమాట. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, యాక్చువల్గా ఒక హిట్ అండ్ రన్ కేసు. ఒక పెద్ద బడా వ్యాపారవేత్తకి చెందిన, ఒక పొలిటీషియన్కి చెందినటువంటి కొడుకు హిట్ అండ్ రన్ చేసి కొంతమందిని గాయపరిచి వెళ్ళిపోతే ఆ గాయపరిచిన వాళ్ళని వీళ్ళే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ నోర్లు మూయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు అక్కడ ఏమీ జరగలేదు, ఈ అబ్బాయికి ఏంటి సంబంధం లేదు అని చిత్రీకరించే తీరులో ఫోకస్ మొత్తాన్ని కార్ మీద ఉన్న 4018 నెంబర్కి షిఫ్ట్ చేశారు. అసలు ఏంటి 4018 అంటే న్యూమరాలజీ ప్రకారంగా చూస్తే 4018 అనే నెంబర్, ఈ కలయిక చాలా గొప్పదని, ఇది ఉంటే చాలా అదృష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నమ్మేవాళ్ళు. ఇప్పుడు 4 అంటే మామూలుగా స్థిరత్వం, ఒక బలమైన పునాదికి చిహ్నం. సింపుల్గా చెప్పాలి. 0 అనంతమైన శక్తి, సంపూర్ణత్వానికి అదొక గుర్తు. నెక్స్ట్ అలాగే 1 ఏదైనా కొత్త పనుల ప్రారంభోత్సవానికి నిదర్శనం. అండ్ 8 అధికారం, అపారమైన సంపద. ఈ అంటే ఇలా వాటికి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఇది ఇచ్చి, సెంటెన్స్ ఇచ్చి ఈ 4018 కలయిక అది ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం చూడ 4018 నెంబర్ ట్రెండ్ అవుతూ ఉంది. ఎవరికి ఉంది ఈ కార్ అంటే కేకే మిశ్రా, వాళ్ళ అబ్బాయి సోనం మిశ్రా నడుపుతున్నాడు. ఇతని గ్యారేజ్లో ఇంకెన్ని బండ్లు ఉన్నాయి, 10 కోట్ల లంబోర్గినీ కంటే కూడా రోల్స్ రాయిస్ ఉంది, అండ్ అలాగే ఫెరారీ కార్ ఉంది, ఇంకా బోల్డని కార్లు ఉన్నాయి. ప్రతి కారు మీద 4018 నెంబర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది ట్రెండ్ అవుతూ 4018 మీద గేటెడ్ కమ్యూనిటీ చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్స్ ఒక టవర్కి 1, 2, 3, 4 ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, ఫోర్త్ బ్లాక్ అలా ఉంటుంది. ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ని 1101, 1102, 1108 అలా. సెకండ్ బ్లాక్లో 1208, థర్డ్ ఫ్లోర్ అనుకోండి 1308 అలా ఉంటుంది. అట్లా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో 4th బ్లాక్ ఉండి, ఆ 4th బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ ఉండి, ఆ ఫస్ట్ ఫ్లోర్లోనూ 8కి మించి ఫ్లాట్స్ ఉండి, అందులో 4108 ఉండే లాంటి ఇల్లు తీసుకొని దానికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఎట్టుపోతుందో సమాజం చూడండి. యాక్చువల్గా జరిగింది ఒక క్రైమ్ ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్. ఆయన తాగొచ్చి ఎవరినో గుద్దితే చాలామందికి అక్కడ ఆస్తి నష్టం జరిగింది. ఆల్మోస్ట్ మన శరీరానికి బోల్డని గాయాలు కూడా జరిగాయి. అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడడానికి వాళ్ళకు కొంత లాస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బెడ్ రెస్ట్ అవసరం ఖచ్చితంగా, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కాబట్టి కొత్త గొప్ప వాళ్ళ జేబుల్లోంచి కూడా ఖర్చు అవుతాయి. అయితే ఈ బడా నేత ఆ ఖర్చు అంతా వాళ్ళు భరిస్తూ, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ, ఎలాంటి కేసు పెట్టకుండా మేనేజ్ చేస్తూ, అసలు ఇక్కడ ఏమీ జరగలేదు అనే ఒక డైవర్షన్ని జస్ట్ కార్ నెంబర్కి డైవర్ట్ చేయడం నిజంగా ఇది ఎలా ఉందంటే అసలు మన సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అదే హిట్ అండ్ రన్ కేసులో వేధించి చంపారు. అంటే అతను ఏదో కరెక్ట్ చేశాడన్న అభిప్రాయం కాదు, తను చేసింది తప్పే. అయినప్పటికీ కూడా అంటే ఒక సినిమా నటుడు లేకపోతే ఇంకెవరు అంటే కేసులు కొనసాగుతూ ఉంటాయి. అతనికి ఏదైనా రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేకపోతే, ఓ బడా వ్యాపారవేత్త రాజకీయంగా సంబంధాలుండి అసలు సంపాదనలో ఎంతో కొంత రాజకీయ పార్టీలకి డొనేట్ చేస్తున్నాడు అని తెలిస్తే వెంటనే ఇట్లాంటి న్యూస్లన్నీ కూడా ప్రమాదం కాస్త ఒక వింత డైవర్షన్ ఇది.
ఒక న్యూమరాలజీకి డైవర్ట్ చేయగలిగారంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్.